తిరుమల లడ్డూపై కూటమి నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ పాప ప్రక్షాళన పూజలు చేపట్టింది వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి రావాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఆలయాల ఆవరణలో కొబ్బరికాయలు కొట్టి కూటమి కుట్రలు బద్దలు కావాలి అని ప్రార్థనలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ తేల్చడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. హిందూ సమాజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు ఇప్పటికైనా మారాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ పాప ప్రక్షాళన పూజలు చేపట్టింది వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి రావాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఆలయాల ఆవరణలో కొబ్బరికాయలు కొట్టి కూటమి కుట్రలు బద్దలు కావాలి అని ప్రార్థనలు చేస్తున్నారు. లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. ప్రస్తుతం విజయవాడ, గుంటూరుకు సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. పాప ప్రక్షాళనలో భాగంగా ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. అలాగే ఆలయాలలో కొబ్బరికాయలు కూడా కొడుతూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ పాప ప్రక్షాళన కింద ఈ పూజా కార్యక్రమాలు చేపట్టింది వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే కార్యకర్తలు కూడా. ఇక తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలకు కూడా మంచి బుద్ధి రావాలి అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాము అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆలయాల ఆవరణలో కొబ్బరికాయలు కొట్టి కూటమి కుట్రలు బద్దలు కావాలి అని ప్రార్థనలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ తేల్చడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. హిందూ సమాజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి అని వారంతా డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు ఇప్పటికైనా మారాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ పాప ప్రక్షాళన కోసం పూజలు చేపట్టిన దృశ్యాలు చూస్తున్నాం.
హిందువులు చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్ కాకుండా వెజిటేరియన్స్ భయపడే విధంగా మీరు ఇద్దున్నారు అంటాం, దేవుడి ప్రసాదం మీద బురద చల్లటం చాలా తప్పని, ఇది వాళ్ళు ఏ రోజైతే ఫెయిల్ అవుతారో ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు అమ్ముకోవటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించడం ఓర్వలేక డైవర్షన్ కోసం ఇట్లాంటి కట్టుకథలు వాళ్ళు ఫెయిల్ అయిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక ఆరోపణలు చేస్తూ నిస్సిగ్గుగా రాష్ట్ర పార్టీ పిలిపించి ఇవాళ పట్టణ నడిబొడ్డుల్లో ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. ఇంతకంటే దిగజారుడుతనం ఏమైనా ఉందా అని అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడు పోలీసు వారికి కూడా తెలియజేశాం. ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మా పార్టీ శ్రేణులు తగాదాకి మీరు రెచ్చగొడుతున్నారు, ఏదైనా జరిగితే మీదే బాధ్యతని కమిషనర్కి పోలీస్ అధికారులకు కూడా నేను తెలియజేయడం అంది తీపిస్తామని చెప్పారు. వాళ్ళు కేవలం రెచ్చగొట్టడం కోసం మా మీద బురద చల్లుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం మాకు లేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ దేవుడిని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. వాళ్ళకు బుద్ధిని ప్రసాదించమని, శిక్షించమని కూడా కోరుతా ఉన్నాం. నిజంగా వెంకటేశ్వర స్వామి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, కూటమి నేతలకి తగిన శాస్తి జరుగుద్దని, ఆయన ప్రసాదం మీదే చేసిన అపవిత్ర ప్రచారాన్ని ఆయనే సరిచేస్తాడని ఈ సందర్భంగా దేవదేవుడిని కోరుకుంటూ చేయాలని సెలవు తీసుకుంటా ఉన్నా. మహాపచారం, మహాపాపం, మహాఘోరం, రాజకీయాలకి ఎంతకైనా దిగజారేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. మహాపవిత్రంగా మనం కొలిసేటటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో ప్రసాదాలు కల్తీ అయ్యాయని ఇక్కడ ప్రకాశం జిల్లా వేదికగా వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వారి మాటల్లో స్పష్టంగా జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు అన్నారు. నిజంగా సిగ్గుపడకుండా ఇవాళ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, సిబిఐ రిపోర్ట్లో వాళ్ళు చెప్పినటువంటి ఒక్క మాట కూడా నిజం కాదు అని తేలిన తర్వాత ఇవాళ అది నెయ్యే కాదు అంటూ ఫ్లెక్సీలు. సిగ్గు శరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్నా. ప్రజల్ని రెచ్చగొట్టడం, కులాల పేరుతోటి, మతాల పేరుతోటి చిచ్చు పెట్టడం, వేషాలు వేసి సినిమాల్లో వేసినట్టుగా ఆ వేషాలని ప్రజల వైపున చూపించి వారికి ఉన్నటువంటి పచ్చపత్రికల్లో పిచ్చి రాతలు రాయించుకోవడం. ఇదా పరిపాలన అంటే? ఇవాళ సాక్షిలో ఆధారాలతో సహా వెల్లడించడం జరిగింది, పేపర్లో వేశారు, రిపోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రచురణ జరిగింది. అచ్చు వేసి మరి ఏమీ జరగలేదు, కల్తీ జరగలేదు అని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ని, ఎన్డీబీఎల్ రిపోర్ట్ని, ఎన్ఏబిఎల్ రిపోర్ట్ని అన్నిటినీ కూడా పొందుపరచడం జరిగింది. ఏ ఆధారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారం చేయిస్తున్నారో ప్రజలు అడగాలి. ప్రతి ఒక్కరూ, హిందూ ధర్మంపై అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు మాట్లాడేటటువంటి క్లిప్పుల్ని వారి యొక్క స్టేటస్ల్లో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో చెత్త పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోటీ పడలేక, గత ప్రభుత్వాన్ని పోల్చుకోలేక ఈరోజు చతికిలబడ్డటువంటి చెత్త ప్రభుత్వం ఈ అరాచకానికి పాల్పడ్డది. ఆ రోజు వరదలు వస్తే దాన్ని డైవర్ట్ చేయాలి, విపత్తులు వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ని డైవర్ట్ చేయాలి, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. దానిలో భాగంగా తెచ్చినటువంటి